సో 4th డే ఇన్ హాస్పిటల్ అనమాట. ఇప్పుడైతే నాన్నకి సక్సెస్ఫుల్గా ఐ సర్జరీ అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా మెడిసిన్ ఏదో కావాలి, బయట మెడికల్ షాప్లో తెమ్మన్నారని వెళ్తున్నాం. చూసారా మా బుజ్జి చెల్లి, మా బుజ్జోడు కూడా. హాస్పిటల్లో తిరగాలంటే ఎంత ఓపిక కావాలంటే, ఒక డెలివరీ టైంలో ఎంత ఓపికగా మనం భరిస్తాం ఆ పెయిన్ని, అంత ఓపిక ఉండాలి, దానికన్నా ఎక్కువే ఉండాలి నాకు తెలిసి. ఒక పక్క మా అమ్మ, ఒక పక్క మా నాన్న, ఇద్దరి కోసం తిరిగి మా చెల్లి ఒక పక్క, నేను ఒక పక్క పేషెంట్స్ అయిపోతా. సో కాఫీ అయితే మా చెల్లి తీసుకెళ్తుంది, మా నాన్నకి ట్యాబ్లెట్స్ తీసుకున్నాం, మా బుడ్డోడికి ఒక డైపర్ ప్యాకెట్ తీసుకున్నాం అనమాట. మళ్ళీ అయితే హాస్పిటల్లోకి వచ్చేస్తున్నాం. అయిపోద్ది, రేపు మా అమ్మకి సర్జరీ అయిపోద్ది, తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం అనమాట. ఈరోజు పెద్ద బాంబు పేల్చారు. రేపు కాదు, శనివారం సర్జరీ అయ్యాక ఇంకొక 5 రోజులని. సో ఇంకా టోటల్ 10 days అయితే హాస్పిటల్లో ఉండాలన్నమాట మమ్మీ కోసం. ఆల్రెడీ 1 week అయ్యింది. ఇక్కడ చూసారా మా అమ్మ అయితే ఎంత బాగా కూర్చొని ఉందో, ఆయన చక్క కాఫీ తాగేసి ఇప్పుడే సీరియల్ అయితే చూసుకుంటా ఉంది. ఇప్పుడైతే అక్కడ బెడ్లో బజ్జుకొని బొమ్మలు చూసుకుంటా ఉన్నాడు. ఇంకా మనం అయితే సో ఫైనలీ ఆపరేషన్ అయితే అయిపోయి కూర్చో ఉన్నాడు. చూసారా డాడీ, ఇటు తిరుగు డాడీ, తిరుగు డాడీ. బాగుందా ఇప్పుడు, కళ్ళు కనిపిస్తుందా? సరే డాడీ. సో ఓకే గాయస్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.